రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై ఉద్యోగుల్లో టెన్షన్. ఈ ఏడాది 9,719 మంది ఉద్యోగ విరమణ. ఇప్పటికే రిటైర్డ్ అయిన వారికి ప్రభుత్వ బకాయిలు 6,000 కోట్లు. సకాలంలో అందని గ్రాట్యుటీ, కమ్యుటేషన్, పెన్షన్లు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9,719 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. గతంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇప్పటికే సుమారు 6,000 కోట్లు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. గ్రాట్యుటీ, కమ్యుటేషన్, పెన్షన్, లీవ్ ఎన్కాష్మెంట్, టీజీఎల్ఐతో పాటు వివిధ రకాల బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. వీరితో పాటే రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. రిటైర్డ్ అయిన ఒక్కో ఉద్యోగికి 40 లక్షల నుంచి 80 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు బెనిఫిట్లు అందజేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మే, జూన్, జూలై మాసాల్లో వరుసగా నెలకు 2,000 కోట్లు చొప్పున ఇప్పటివరకు 6,000 కోట్లు నిధులు విడుదల చేసింది. అయినా ఇంకా 6,000 కోట్లు బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. మరి ఈ ఏడాది రిటైర్డ్ అయ్యి 9,719 మంది ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీని కూడా ప్రకటించడం లేదు. అలాగే గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఉద్యోగుల జీతాలకు 44,478 కోట్లు, పెన్షన్ల కోసం 13,000 కోట్లు ఖర్చవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జీతాల కోసం 47,400 కోట్లు, పెన్షన్ల కోసం 19,371 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీతాల కోసం 48,358 కోట్లు, పెన్షన్ల కోసం 14,736 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. జూన్ నాటికి జీతాలకు 13,063 కోట్లు, పెన్షన్ల కోసం 7,309 కోట్లు విడుదల చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్లకు కేటాయించిన నిధులు సరిపోయే అవకాశం లేదు. పెండింగ్ బిల్లులు, రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 21,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అలాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలంటే ఖజానాపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతోనే ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచారనే ప్రచారం జరిగింది. ఆ 61 ఏండ్ల గడువు కూడా తీరిపోవడంతో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించే బాధ్యత పడింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,77,413 మంది రిటైర్డ్ ఉద్యోగులున్నారు. 2024-25లో 7,995 మంది, 2025-26లో 9,630 మంది ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9,719 మంది, 2026-27లో 9,443 మంది, 2027-28లో 8,778 మంది ఉద్యోగ విరమణ పొందుతారని ఆర్థిక శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 85,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. 2014-15లో 2,44,723 మంది పెన్షన్దారులకు 7,046 కోట్లు చెల్లించారు. 2017-18లో 2,57,604 మంది పెన్షన్దారులకు 11,417 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 2023-24లో 2,59,788 మంది పెన్షన్దారులకు పెన్షన్ల కోసం 16,841 కోట్లు ఖర్చయ్యాయి. రాష్ట్రంలో 30 ఏండ్లకు పైగా ప్రజలకు వివిధ రకాలుగా సేవ చేసిన ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందితే సకాలంలో గ్రాట్యుటీ, కమ్యుటేషన్, పెన్షన్, లీవ్ ఎన్కాష్మెంట్ అందడం లేదు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. సొంతింటి కోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం, లేదంటే పిల్లల ఉన్నత చదువులు, ఆరోగ్యం, ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి. కానీ ప్రభుత్వం సొమ్మును సకాలంలో ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగులు ప్రతి నెలా రిటైర్డ్ అవుతూనే ఉంటారు. ఆర్థిక వనరులను పెంచుకొని నిర్వహణ సక్రమంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ విరమణ వల్ల అదనపు భారం పడుతుందన్న అభిప్రాయం ప్రభుత్వానికి ఉండొద్దు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. అక్కడ మిగిలిన జీతాల సొమ్మును రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాలి. ఇంకా 6,000 కోట్లపైనే కావాలి. పి వెంకటరెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు ఇంకా 6,000 కోట్లు పైగానే ఇవ్వాలి. రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల సంఖ్య ప్రతి నెల పెరుగుతుంది. వారికి చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లను ప్రణాళిక ప్రకారం చెల్లించాలని ఈ విధంగా వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు.